అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో పిక్కచారుతో మేము ముందుకు వస్తున్నాను. ఇప్పుడు ఎలా చేసేది చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ముందుగా ఒక బౌల్లో 1 లీటర్ నీరు తీసుకోవాలి. అందులో ఇప్పుడు మనం చింతపండు, ఇప్పుడు కొత్త చింతపండు వస్తుంది కదా, ఆ చింతపండు మీడియం సైజు టమాటో ఎంత సైజు తీసుకోవాలండి. పాత చింతపండుతో చేస్తే నల్లగా వచ్చేస్తుంది. కొత్త చింతపండుతో చేసామంటే కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్ అనమాట. ఆ నీటిలో ఆ చింతపండు ముద్ద వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అంటే మీ క్వాంటిటీకి తగినంత కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక్కసారి గరిటెతో కలపాలన్నమాట. ఎక్కువ కలిపేసినామంటే ఆ పిక్కచారు కొంచెం గట్టి సాంబార్ లాగా అయిపోయి రసంలాగా రాదండి, థిక్నెస్ ఎక్కువ అయిపోతుంది. ఒక్కసారి మీడియంగా జస్ట్ ఇలా కలపాలంతే. కలిపిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక్క మరుగు రావాలంతేనండి. ఎక్కువ మరిగించుకుంటే ఈ చింతపండు చారు పల్చగా లేకుండా గట్టి అయిపోతుంది కాబట్టి ఎక్కువ మరిగించకూడదు. ఒక్క మరుగు వస్తే సైడ్కి దించుకోవాలి. దించిన తర్వాత అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టి, ఈ పిక్కచారుకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, 2 నుండి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మెంతులు 1/4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ పిక్కచారులో మెంతులు వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఆవాలు 1/4 టేబుల్ స్పూన్, అలాగే జీలకర్ర 1/4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కావాలంటే కసూరి మేతి 1/4 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. మంచి టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. కసూరి మేతి వేసిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా స్లైసెస్ లా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఉల్లికాడల సీజన్ కాబట్టి ఉల్లికాడలు దొరికితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఒక తెల్లుల్లి, చిన్న ముక్క అల్లం వేసుకుని కచ్చాబిచ్చా దంచుకుని వేసుకోవాలి. పేస్ట్ లాగా చేయకూడదు, కచ్చాబిచ్చా దంచుకుని వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 6 నుండి 8 పచ్చిమిరపకాయలు పొడవ కట్ చేసుకుని వేసుకోవాలి. మనకి దీని నుండే కారం దొరుకుతుంది కాబట్టి 6 నుండి 8 వేసుకోండి. అలాగే ఫ్రెష్ కరివేపాకు మీ దగ్గర ఉన్నదంటే 3 నుండి 4 రెబ్బలు వేసుకోండి. ఆహా సూపర్, చాలా బాగుంటుంది. హింగు కొంచెం వేసుకోండి. ఈ డబ్బాలో ఖాళీ అయిపోయింది, నేను దులిపినా కూడా రావట్లేదు, హింగు ఖాళీ అయిపోయింది. హింగు ఉంటే 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. జీర్ణ శక్తికి చాలా మంచిది, తాగేటప్పుడు కూడా రుచి బాగుంటుంది. ఇందులో ఎండుమిరపకాయలు 3 వేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ పిక్కచారుకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే మనం చేసే పిక్కచారు టేస్ట్గా ఉంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఫస్టే మరగబెట్టి పెట్టాం కదా ఆ చింతపండు రసంని ఇలాగా ఫిల్టర్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే ఆ పిప్పి దొరికితే తినేటప్పుడు బాగోదండి. పిప్పి లేకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి. ఓకేనా? ఇలా ఫిల్టర్ చేసి వేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర కొంచెం తుంచుకొని వేసి, అలాగే కరివేపాకు చిగురు ఉంటుంది కదా, ఆ చిగురు ఉంటే వేసుకోండి. ఇప్పుడు చారు రెడీ అయిపోయింది, మరగబెట్టే అవసరం లేదండి. స్టవ్ ఆఫ్ చేసేస్తే పిక్కచారు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో పిక్కచారు వేసుకుని పక్కన ఒక బంగాళదుంప ఫ్రై పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. పిక్కచారు చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడి తింటారు. జీర్ణం బాగా అవుతుంది. నాన్ వెజ్ తినేటప్పుడు ఒక గ్లాస్ పిక్కచారు తాగామంటే జీర్ణం బాగా అవుతుంది. మీకు ఈ పిక్కచారు రెసిపీ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. అందరికీ బాయ్.